హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చపాతీలు. ఇవి సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీకు చిన్న టిప్ చెప్తాను. పిండి చపాతీలు సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలో. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా పిండిని మొత్తం కలుపుకుంటున్నాను. ఇలాగా బాగా మొత్తం కలిపేసుకొని ఒక 1 అవర్ పాటు మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఒక వెడల్పాటికి ప్లేట్ తీసుకొని అందులోకి పిండి తీసుకొని అంత బాగా ప్రెస్ చేసి నొక్కి కలిపితే మనం అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇదే టిప్ నేను చెప్పాలనుకుంది. మనం ఎంత ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మన పిండి అలా కలిపేసుకుంటే అంత కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు అలా కలుపుకున్న తర్వాత చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలా చేసుకుందాం. మరీ పలచగా చేయకూడదు, అలా అని మరీ మందం చేయకూడదు. ఒక మీడియంగా చేసుకోవాలి చపాతీలు. ఇప్పుడు చపాతీలు ఎలా చేసేసుకుంటున్నాను. ఇలా మీకు ఈ రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత ఇప్పుడు అలా చపాతీలు అన్నీ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను. పెనం ముందు హీట్ ఎక్కనిచ్చి తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత చపాతీలు దాని మీద వేసి ఇదిగో ఇట్లా అటు ఇటు టర్న్ చేసుకుంటూ, ముందు ఆయిల్ వేయకూడదు, బాగా ప్రెస్ చేస్తూ చేయాలి రెండు వైపులా. మనం ఎంత ప్రెస్ చేస్తే అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చేత్తో చేసుకోవచ్చు, లేదంటే క్లాత్తో కూడా ఇలా ప్రెస్ చేయొచ్చు. నేను చేత్తో చేస్తున్నాను. తర్వాత ఆయిల్ వేసాను, ఎందుకంటే మనం అలా ప్రెస్ చేయడం వల్ల బాగా లోపల కూడా బాగా కాలి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మనం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. మాడిపోతే అవి గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు అలాగే మిగతావి కూడా కాల్చేసుకుందాం. ఇలాగ రెండు వైపులా కాల్చుకుంటూ ప్రెస్ చేసుకుంటూ చేయాలి. నేను చేత్తోనే చేస్తాను, నాకు వేడేమనిపించదు. చూసారా ఎలా పొంగుతున్నాయో? అలా పొంగుతాయి అన్నమాట మనం ఎంత ప్రెస్ చేస్తే. చూసారా, చపాతీలు రెడీ. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. మీకు ఈ రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మా ఛానల్ నేమ్ వచ్చేసి అర్చన శ్రీనివాస్.